హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు చేస్తున్నాను. ఎందుకనంటే బాగా ఎక్కువైపోయినాయి దూళ్ళు. దానివల్ల వీడియో దీనికి టైం సెట్ అయితే లేదు. ఒకసారి చూసుకోండి. అంటే దూడపిల్లలు ఎక్కువైపోయినాయి. ఇగో ఇక్కడ 5 ఉన్నాయి. ఇగో ఇక్కడ 2 + 3 ఇంకోటి. ఇగో ఇక్కడ ఇంకో ఆవు తీసుకొచ్చిన నిన్న. ఏయ్ రా, ఆవు అంతా బాగుందని హెచ్ఎఫ్ అన్న చూసారు కదా. దానికి సంబంధించిన పిల్ల ఇలాగ ఉంది కూడా. తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చినా, ఎందుకంటే వాళ్ళ దగ్గర గడ్డి లేక ఎండకాలం కదా పెంచుకో అని చెప్పి ఇచ్చిర్రు మనకు. పాలు అయితే ఇప్పుడు 2.5 ఇస్తుందన్న. దానికి మేత పచ్చి మేత లేక వాళ్ళు, అంటే అది పూటకు 5 లీటర్లు ఇచ్చే ఆవు ఇప్పుడు తగ్గిపోయింది మొత్తము. అయ్యి నడు అక్కడ. కానీ నాకు వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, దీనికి మొత్తం ఈడుదల ఏమంటారు కానీ చిన్న చిన్నవి ఉన్నాయి, మొత్తం గోమార్ల టైపు. అవి పోవాలంటే ఏమైనా ఎవరైనా తెలిసి ఉంటే చెప్పుకున్నాను. చాలా అంటే చాలా ఉన్నాయి. నిన్నైతే ఒక సోప్ తెచ్చి అడిగిన, అంటే ఇట్లా ఈడుదలు గోమార్లు చిన్న చిన్నవి ఉన్నప్పుడు పోతాయని చెప్పి మెడికల్ తీసుకొని వచ్చిన. కానీ గోమార్ల కన్నా ఇంకా వేరే ఉన్నాయన్న, జర కొంచెం కొంచెం దొడ్డు ఉన్నాయి. దానికి ఓనికి ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, వాడతా. అసలు ఆవు అయితే చాలా బక్క అయిపోయింది వాళ్ళ దగ్గర. మరి వాళ్ళ దగ్గర అయిందా లేకపోతే నా దగ్గరకు వచ్చి ఒకటే రోజు అయిందనా. దానికి సంబంధించిన దూడగిలా చూడండి ఎంత గట్టిగా ఉంది అది. ఏయ్ విక్కే, ఒక్కోటి పెంచుకుంటూ పోతున్నాను. మినిమం నేనైతే నా టార్గెట్ ఏంటంటే, నా షెడ్లో ఖచ్చితంగా నేను నెలకు ఒక 60 నుంచి 70 వేలు ఖచ్చితంగా సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నా. గడ్డి అయితే 1 ఎకరా వరకు, అంటే 1 ఎకరాలో 75% పెట్టిన. దాన్ని ఫుల్ పెట్టేసా మొత్తము. షెడ్ గిలా అనలే ఉంది కాబట్టి మనకు 10 బర్రెలకు సరిపోయేటట్టు గడ్డి పెట్టుకుంటున్నాను నేను. కానీ డైరీ ఫామ్ అనుకుంటాం, కానీ డైరీ ఫామ్ అనుకున్నంత ఈజీ ఉండదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది ఉంటుంది. పొద్దుగాల లేచి నుంచి సాయంత్రం పడుకున్న వరకు వర్క్ చేస్తూనే ఉండాలి. ఎంత ఎక్కువ అయితే అంత మనం ఖచ్చితంగా షెడ్లోనే ఉండడానికే చూసుకోవాలి. కాబట్టి డైరీ ఫామ్లో మాత్రం నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలా ఇబ్బంది ఉంటుంది. నువ్వు ఎంత ఇబ్బంది పడితే, అంటే ఎంత కష్టం చేస్తే అన్ని పైసలు. చూడండి ఎన్ని అయినా చూడండి, నా దగ్గర 2తో స్టార్ట్ చేసిన. నా బ్యాక్ సైడ్ చూడండి ఎన్ని ఉన్నాయి. అవన్నీ నాయే ఇప్పుడు, నా ఆస్తి. ప్లీజ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అని. ఎవరైనా సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.